या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्ड प्रचोदयात्। अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं। श्रीमात्रे नमः। भारतमात्रे नमः। माता पितृगुरुभ्यो नमः। हरिः ओम्। వేదిక మీద ఉన్న పెద్దలు, గొప్ప సాహితీవేత్త, తెలుగు భాష దాని యొక్క వైభవాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని వినాలి అంటే మన పార్వతీ సింగ్ గారి నోటి వెంటే వినాలి. అంత అద్భుతమైనటువంటి సాహితీవేత్త శ్రీ పార్వతీ సింగ్ గారు. అలాగే వేదిక మీద ఈ రోజున ఒక మహానుభావుడి యొక్క స్మారక పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి శ్రీమతి బులుసు అపర్ణ గారికి అనేక శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ, వేదిక ముందు ఇంకా అనేక మంది సాహితీవేత్తలు గొప్పవారు ఉన్నారు. అక్కడ చూస్తున్న రామచంద్రమూర్తి గారిని, తదితర సాహితీవేత్తలు, సామాజిక చింతకులు అందరూ ఉన్నారు. అందరికీ నమస్కరిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షల్ని అందరికీ ముందుగా తెలియచేస్తూ, సాహితీ ప్రియులకి, ఆశ ధర్మోపాసకులందరికీ అభివాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మహానుభావుడి 99వ జయంతి ఉత్సవాన్ని ఇలా ఒక సాహితీ పండుగగా మనం జరుపుకోవడం, సాంస్కృతిక వైభవంగా మనందరం దీన్ని దర్శించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. శ్రీ ఉషశ్రీ గారిని గురించి మాట్లాడాలి అంటే ఏమాత్రం కూడా నేను సరిపోను. మా వైజయంతి గారు అమ్మాయిల నాన్నగారి పేరు మీద జరిపిస్తున్నాం అనగానే వెంటనే వచ్చేస్తానమ్మా నన్ను, ఎందుకంటే ఆ మహానుభావుడికి జ్యోతులు సమర్పించుకునే అవకాశం వచ్చిందని, నమస్కరించుకునే అవకాశం వచ్చిందని చెప్పి రావడం జరిగింది. రావడంలో ఆలస్యమైనందుకు క్షంతవీరాలని. నిజమే, సమయపాలనకి అంత విశిష్టమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి, ఇందాక దానిలో రాశారు కూడా, వారికి సమయపాలన వారికి ఆత్మ వంటిదని. నిజం, అందుకు నేను చింతిస్తున్నాను. అనుకోకుండా ఆదివారం కాబట్టి బంధువులు కొంతమంది విజిట్ చేయడానికి వస్తారు, అందులో కొంత ఆలస్యమైంది, కొంత వారు అన్నట్టుగా ట్రాఫిక్ జామ్లో ఆలస్యమైంది. నిజంగా ఉషశ్రీ గారి నుంచి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి. చిన్నప్పటి నుండి మేము చదువుకునే రోజుల్లో పంచాయతీ ఆఫీస్ మాకు ఒకటి ఉండేది. అక్కడొక్కటి మాత్రమే మైక్ ఉండేది పల్లెల్లో. ఆ మైక్లో నుంచి సాయంకాలం వేళల్లో ఉషశ్రీ గారి యొక్క ఆ సుందరకాండ రామాయణం వింటూ ఉంటే అది ఇప్పటికీ ఆ వింటున్నటువంటి అనుభూతి ఇప్పటికీ చెవుల్లో గింగురమంటూనే ఉంటుంది. అదొక విలక్షణమైనటువంటి గొంతు వారిది. కారణ జన్మలు వారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మహాత్ములకి మరణం ఉండదు, స్మరణం మాత్రమే. మహాత్ములకి మరణం ఉండదు, స్మరణం మాత్రమే. సూర్యుడు మనకు అస్తమిస్తున్నట్లు కనపడుతున్నాడు, కానీ నిజానికి అస్తమిస్తున్నాడా? మనకి విశ్రాంతినివ్వడానికి తాను అస్తమిస్తున్నట్లుగా మనకు కనపడుతున్నాడు. అది ఆయన బాధ్యత. అలా 99వ జయంతి ఉత్సవంలో బులుసు అపర్ణ గారికి పురస్కారం అందిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన కుటుంబ సభ్యులు ఎవరైతే 4 కుమార్తెలు దీనిని 4 ముఖాలు సరస్వతికి పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో ఆ నాన్నగారి యొక్క అందించిన సాహిత్యానికి 4 ముఖాలుగా ఉండి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుపుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న నాన్న అని ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా మా నాన్నగారే గుర్తొచ్చారు. మా నాన్నగారు నన్ను పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి పంపిస్తూ, చూడమ్మా, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాకు ఎప్పుడు ఉత్తరం రాయకు, ఇదిగో నీ చేతిలో రామాయణం పెడుతున్నాను, ఈ రామాయణం చదువుకుంటే నీ కష్టానికి అక్కడ సొల్యూషన్ దొరుకుతుందని
రామాయణం నా చేతిలో పెట్టారు. దానికి కారణం ఉషశ్రీ లాంటి మహానుభావులు ఆ పంచాయతీ మైకులు అప్పుడప్పుడు రామాయణాన్ని చెప్తూ ఉంటే, పల్లెల్లో ఉన్న మా నాన్నగారు లాంటి తండ్రులు ఎంతో మంది వింటూ ఉంటే, వాళ్ళ కుమార్తెలకు కూడా సీతమ్మ ఎలా ఉండాలో అలా చెప్తూ ఉంటేనే ఎన్నో కష్టాలను అధిగమించి వాళ్ళ కాపురాలు నిలబెట్టుకోగలిగామంటే కారణం అటువంటి మహానుభావులే. ఇలాగే ఒకసారి మురారి బాపు గారు కెనడాలో రామాయణం చెప్తూ ఉన్నప్పుడు, అంటే రామాయణం వినడం వల్ల వచ్చే ఇలాంటి మహానుభావుల యొక్క ప్రవచనాలు వినడం వల్ల వచ్చే ప్రయోజనం గురించి చెప్పడానికి చెప్తున్నాను ఉదాహరణ. రామాయణం చెప్తూ 7వ రోజున రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది, మీరందరూ రేపు అందరూ కూడా తలస్నానం చేసి పట్టాభిషేకానికి వచ్చి పాల్గొని అక్షింతలు శిరస్సు మీద ధరించండి అని అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేసినటువంటి క్షణాలలో అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులలో మగవాళ్ళంతా ఒకవైపు కూర్చున్నారు, ఆడవాళ్ళంతా ఒకవైపు కూర్చున్నారట. మగవాళ్ళ నుంచి ఒక అబ్బాయి లేచి ఆడవాళ్ళలో ఉన్న ఒక స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి, రేపు మనం కూడా రావడానికి నువ్వు ఇష్టపడతావా, తప్పకుండా మన ఇద్దరం కూడా కలిసి వద్దామా అన్నట్టు. అయ్యో తప్పకుండా వద్దామండి, మన ఇద్దరం కలిసి వద్దామని వెంటనే ఆవిడ అనేసింది. అయితే అబ్బాయిని కూడా తీసుకుని వస్తా అన్నట్టు. అలాగే అని. ఎవరో కాదు, వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల కింద విడిపోయినటువంటి భార్యాభర్తలు. ఎప్పుడైతే శ్రీమద్ రామాయణాన్ని మురారిబాపు గారు చెప్తూ ఉన్నప్పుడు, భారతీయ దాంపత్య ధర్మలను విలువలను గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఔన్నత్యాన్ని తెలుసుకున్నప్పుడు అతని మూలాలు కదిలిపోయి మళ్ళీ తిరిగి ఆ వైవాహిక బంధాన్ని పటిష్టం చేసుకోవాలని సంకల్పం కలిగి ఆ మూలాలు కదిలించినటువంటి ఆ రామాయణ గాథ ఒక కుటుంబాన్ని ఎలా నిలబెట్టిందో చూడండి. వాళ్ళు అనుకుని ముగ్గురు కలిసి వచ్చి చక్కగా అక్షింతలు తీసుకుని ఆ తర్వాత చక్కగా కాపురం చేసుకోవటం మొదలు పెట్టారట. ఇలా ఎంతో మంది జీవితాలలో అన్నదమ్ములు కలిసి ఉంటున్నా, భార్యాభర్తలు గయ్యాళి భార్యతో కాపురం చేయగలుగుతున్నా, దుర్మార్గమైన భర్తతో కాపురం చేయగలుగుతున్నారంటే శ్రీరామచంద్రుడు మనకు అందించినటువంటి ఆ గాథను ఇలాంటి మహానుభావులు భూమి నుంచి దివికి దిగివచ్చి దేవతలుగా కారణజన్మలై మానవాళిని మళ్ళీ ట్రాక్ మీద నిలబెట్టడానికి, దారి తప్పినప్పుడల్లా మానవుడికి మతి తప్పినప్పుడల్లా, గతి తప్పినప్పుడల్లా సరైనటువంటి పట్టాల మీద మళ్ళీ నిలబెట్టడానికి ఇటువంటి మహానుభావులు భూమి మీదకి అవతరిస్తూ ఉంటారు. అందుకని దానిని కొనసాగిస్తూ మర్చిపోనివ్వకుండా మళ్ళీ వారి సాహిత్యాన్ని మళ్ళీ పునర్ముద్రణ కావిస్తూ మళ్ళీ జాతికి అందించాలని ఒక ప్రయత్నం ఏదైతే కుటుంబ సభ్యులు చేస్తున్నారో దానికి నేను చాలా సంతోషిస్తూ, భారతీయం తరపున ఏదైనా మాలాంటి వారి సహాయ సహకారాలు అవసరం వస్తే వారి యొక్క చేసినటువంటి కృషికి మేము కూడా ఒక సమిధిని వేయడానికి అవకాశం ఇస్తే తప్పకుండా మేము కూడా ఈ మహాయజ్ఞంలో, ఈ సాహితీ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియచేస్తూ, మళ్ళీ తిరిగి జనరేషన్కి ఇది అందించాలి అంటే వారు ఏ విధంగా ఒక విలక్షణమైన ఒక పద్ధతిలో ఆ సుందరకాండని రామాయణాన్ని ఎలా అయితే గానం చేసి చక్కగా చాలా సులభమైన పద్ధతులు అందించారో, ఇప్పుడున్నటువంటి తరానికి కూడా కొంత మాడిఫై చేసి మళ్ళీ ఒక విలక్షణమైన పద్ధతిలో ఇవాళ జాతికి కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియచేస్తూ, మళ్ళీ అలాంటి వాళ్ళు పుట్టుకు రావాలని, మళ్ళీ జాతిని సరైన పంథాలు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఉన్న యువత ముఖ్య వివాహ వ్యవస్థ ఎలా బీటలు వారుతోందో, ఎలా దెబ్బతింటోందో, ఎలా విచ్ఛిన్నమవుతుందో ప్రతిరోజు మనం చూసి పెద్దవాళ్ళమైన మాలాంటి వాళ్ళం ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నాం. కానీ ఆవేదన ఇలాగే ఉండదు. భగవంతుడు ఒక పరీక్ష పెట్టి దాని నుంచి మళ్ళీ తిరిగి మనల్ని నిలబెట్టడానికి కొన్ని సన్నివేశాలు సృష్టిస్తాడేమో బహుశా. అలా చేస్తున్నప్పుడలా ఇదిగో ఇలాంటి మహానుభావులు మళ్ళీ ఈ భూమి మీదకి అవతరించి మళ్ళీ మనందరినీ నిలబెడతారనే నమ్మకం నాకున్నది. కాబట్టి ఈ ప్రయత్నాలు మా వైజయంతి గారు, వారి సోదరి గాయత్రి గారు మంచి డాక్టర్, ఆవిడ గొప్ప సాహితీవేత్తలు, వాళ్ళందరికీ నా మరోసారి శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ, ఇంత గొప్ప మహానుభావుడి యొక్క సభలో వారి గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఈ గ్రంథావిష్కరణ జరుగుతుంది. రామాయణంలో హనుమంతుడు అనే పుస్తకాన్ని ఇప్పుడు 4 సార్లు మేము పునర్ముద్రణ చేశాము. మేము ప్రచురిస్తూ వచ్చాము. ఈసారి ఋషిపీఠం తరఫున ప్రచురణ జరిగింది. అది
అది అందుకు ఋషిపీఠం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వారి ద్వారా ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని అడగటం, షణ్ముఖ శర్మ గారు దానికి వెంటనే అంటే నేను మాట్లాడి అడగడం, ముద్రించడం అంతా అయిపోయింది. ఒక 10 రోజుల్లో అయిపోయింది అనమాట మొత్తం అంతా. 2 రోజుల క్రితం వారు విజయవాడలో ఇదే పుస్తకాన్ని అక్కడ వారి ఉపన్యాసంలో అందరికి పరిచయం చేస్తూ ఒకసారి విడుదల చేశారు. ఇవాళ మనకి ఋషిపీఠం తరఫున కూడా సున్నాని గారు వచ్చిన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఒక్కసారి అంటే పాతదే అయినా మరీ ఒక్కసారి విడుదల చేస్తున్నారు సత్యవాణి గారి చేతుల మీదుగా. అది